వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ టెక్ తెలుగు. మీకు తెలుసా, ఇప్పుడు అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా నుండి వేలాది మంది ఇండియన్ టెక్కీస్ తిరిగి భారత్కు వస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు ఏఐ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యింది. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం లెట్స్ స్టార్ట్. వాట్ ఈజ్ టెక్ వాప్సీ? టెక్ వాప్సీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఫారిన్ కంట్రీస్లో జాబ్ చేసుకుంటున్న ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డేటా సైంటిస్ట్, ఏఐ డెవలపర్స్ ఇప్పుడు ఇండియాకి తిరిగి వస్తున్నారు. కానీ వై? ఇప్పుడు కూడా భారత్ ఎందుకు తిరిగి వస్తున్నారంటే ఇప్పుడు భారత్ కూడా సిలికాన్ వ్యాలీగా మారుతుంది. ఏఐ, రోబోటిక్స్, సెమీకండక్టర్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ లాంటి ఫీల్డ్లో క్రోర్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి కనుక అందుకే ఇప్పుడు చాలామంది వెనక్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన భారత్. వై ఆర్ దే రిటర్నింగ్? ఏఐ ఇండస్ట్రీ బూమ్ ఇన్ ఇండియా. చాట్‌జిపిటి, జెమిని, క్లాడీ, డీప్‌సీక్ వంటి ఏఐ టూల్స్ వచ్చాక ఏఐ మీద హ్యూజ్ డిమాండ్ వచ్చింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, జోహో, ఓలా, టెక్ మహీంద్రా లాంటి కంపెనీ ఇప్పుడు ఏఐ ల్యాబ్స్ క్రియేట్ చేసుకుంటున్నాయి. దేనికి? అవి హై సాలరీస్ అండ్ న్యూ స్టార్టప్స్. ఏఐ ఇంజనీర్స్కి ఇప్పుడు 30 lakhs నుండి 1 crore వరకు ప్యాకేజెస్ అందిస్తున్నాయి ప్రతి కంపెనీ కూడా. మరియు ఫారిన్ టెక్కీస్ కూడా ఏఐ స్టార్టప్స్లో జాయిన్ అవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. గవర్నమెంట్ పుష్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఏఐ మిషన్స్ 2025 ఇవన్నీ కలిపి ఏఐ ఎకానమిక్గా బలంగా తయారు చేయడానికి గవర్నమెంట్ కూడా ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది. అండ్ గ్లోబల్ వర్సెస్ ఇండియన్ మార్కెట్. అమెరికాలో జాబ్ లేఆఫ్స్ ఎక్కువగా చాలానే జరుగుతున్నాయి. కానీ ఇండియాలో ఏఐ హైరింగ్ చాలా వేగంగా పెరుగుతుంది. ఏఐ బేస్డ్ ప్రొడక్టివిటీ టూల్స్, డేటా ఆటోమేషన్స్ అండ్ ఇండియన్ లాంగ్వేజ్ ఏఐ మోడల్స్ మీద వాళ్ళు దృష్టి పెడుతుంది. అండ్ ఆల్సో మనమైన చాలా కంట్రీస్ ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పమంటారా? హైదరాబాద్ నుండి వెళ్ళిన శ్రీధర్ అనే ఇంజనీర్ పాస్ట్ 10 yearsగా అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చి బెంగళూరులో ఏఐ స్టార్టప్ స్టార్ట్ చేశాడు. ఫార్మర్స్ కోసం వెదర్ ప్రిడిక్షన్ ఏఐ మోడల్ డెవలప్ చేశారు. ఇలా టెక్కీస్ తమ నాలెడ్జ్ని మన దేశ అభివృద్ధికి చాలా ఉపయోగిస్తున్నారు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అండ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ యూత్. టెక్ వాప్సీ వల్ల యువతకు ఇన్స్పిరేషన్ చాలా పెరుగుతుంది. న్యూ స్టార్టప్స్, ఇంటర్న్షిప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా మనకు అందుబాటులోకి వస్తాయి. నెక్స్ట్ 5 yearsలో ఇండియా ప్రపంచంలో ఏఐ టాలెంట్ హబ్గా క్రియేట్ చేయబోతుంది. అండ్ కన్క్లూజన్, మన కంట్రీ నుంచి బయటికి వెళ్ళిన టాలెంట్ ఇప్పుడు తిరిగి మళ్ళీ మనకు కంబ్యాక్ ఇస్తుంది. అంటే మన ఇండియా అభివృద్ధి దిశగా వేగంగా ప్రయాణిస్తుందన్నమాట. అంటే మీ అభిప్రాయం ఏమిటి? టెక్ వాప్సీ మన దేశానికి గేమ్ చేంజర్ అవుతుందా లేదా అనేది మీరు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం
ఎస్ఎస్ టికెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.